సహాయం మంచిదే. హెల్పింగ్ ఇస్ గుడ్. విజయుడు, అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు. ఇద్దరినీ పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి. 2 young princes, Vijaya and Ajay, completed their education at an ashram under their teacher. Before sending them back to their kingdom, the teacher decided to give them a small test. He called them and said, "There are some wild tribes living in caves 70 crores away from our ashram. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయల్దేరారు. దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు. "There is a precious emerald in one of those caves. The one who brings it back quickly will be the winner of this test." So, both princes set out to find the caves. On the way, they saw a person with severe injuries. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కాని విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు. Ajay thought stopping would make them late, so he moved ahead. But Vijaya stopped to help the injured person, tended to him, and found out who had attacked him. Once the injured person was stable and left, Vijaya continued his journey. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు, వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. After traveling a bit further, Vijaya found Ajay captured by the wild tribes. Vijay spoke kindly to the tribes, freed Ajay, and also managed to get the emerald from them. Ajay couldn't understand how this was possible and asked Vijay about it. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ల ద్వారానే మణిని కూడా సంపాదించాను అని చెప్పాడు. పక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం అప్పుడే అజేయుడికి అర్థమైంది. Vijay explained, "The injured person we saw on the way was attacked by these tribes. He told me how they behave. I used that information to talk to them and win their favor. That's how I was able to get the emerald as well." It was then that Ajay understood the value of helping others and how it can also benefit us.